పేరు బి బిందు. నేను 6వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఎంతిమాపురం గ్రామం, గుంతకల్ మండలం, అనంతపురం జిల్లా. నేను చెప్పబోయే కథ ఆవు పులి కథ. ఒక గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. ఆ సీతయ్యకి కొన్ని పశువులు ఉండేవి. ఆ పశువులని సీతయ్య మేపడానికి వెళ్ళేవాడు. ఆ పశువులలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవుకి దూడ పుట్టలేదని ఎప్పుడూ దుఃఖించేది. ఆవు దుఃఖించడం సీతయ్య చూశాడు. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆకాశం వైపు చూస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడిని చూస్తూ, కృష్ణ, నా పశువులలో ఒక ఆవు ఉంది. ఆ ఆవుకి దూడ పుట్టలేదని ఎప్పుడూ దుఃఖిస్తుంది. ఆ ఆవు పడే బాధ చూడలేకపోతున్నా. నిన్నే నమ్ముకున్న ఆ ఆవుకి ఒక దూడను ప్రసాదించు కృష్ణ అని వేడుకున్నాడు సీతయ్య. ఎప్పటిలాగే ఆవులని మేపడానికి వెంటబెట్టుకొని వెళ్ళాడు. అక్కడే ఉన్న ఒక గుహలో పులి నివసిస్తుంది. ఆ పులి అత్యాశతో ఒక పశువులలో ఒక దానిని తినాలనుకుంది. గుహ పైనుంచి దుంకి పశువుల మీద దాడి చేస్తుంది. ఆ పశువులు పులిని చూసి భయపడ్డాయి. వెంటనే పరుగులు తీస్తూ ఉండగా ఆ పులికి ఆవు మేస్తూ కనిపించింది. ఆ ఆవు పులిని చూసి భయపడి దాని గుహలోకి పరిగెడుతుంది. నా గుహలోకి నువ్వే వచ్చావు, నిన్ను నేను చంపేస్తా అంది పులి. నాకు ఒక చిన్న కోరిక. నా ఇంటి దగ్గర నా దూడ ఎదురు చూస్తుంది, దానికి పాలిచ్చి వస్తాను అంది ఆవు. అయితే నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు తిరిగి రాకపోతే నిన్ను నేను చంపేస్తా అంది పులి. ఆవు ఇంటికి పోయి అప్పటికే దూడ ఎదురు చూస్తూ ఉంది. ఆవు దూడకి పాలిచ్చి దుఃఖిస్తూ వెనుదిరిగి పులి గుహకి చేరుకుంది. ఆ ఆవుని చూసి పులి దుఃఖిస్తుంది. ఆహారం దొరికిందని సంతోషంలో నిన్ను నేను చంపేస్తా అన్నా కానీ వచ్చావు, నిన్ను నేను చంపను అంది పులి. దాని గుహపై నుంచి దుంకి చనిపోతుంది. ఆవు ఇంటికి పోయి దూడ, ఆవు హాయిగా జీవిస్తాయి. నీతి: దురాశ దుఃఖానికి చేటు.